guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్యారెట్ హల్వా. దీనినే మనం గాజర్ హల్వా అని కూడా అంటాం కదండి. యూట్యూబ్లో మనకి సుష్మా శరణ్య గారు క్యారెట్ హల్వా చేయమని రిక్వెస్ట్ పెట్టారు. చాలామంది ఈ క్యారెట్ హల్వాని పాలతో చేస్తూ ఉంటారు కదండి. బట్ ఈరోజు మీకు పాలు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా క్యారెట్ హల్వా ప్రిపరేషన్ని చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఈ క్యారెట్ హల్వాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1/2 kg క్యారెట్ని శుభ్రంగా కడిగి దానిపైన ఉండే లేయర్ని ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే క్యారెట్ ఫైబర్ తక్కువ ఉండాలండి, అంటే లేతగా ఉండాలి. పైన పీచు ఎక్కువగా ఉంటే మనకి క్యారెట్ స్వీట్గా ఉండదు, అలాగే కొంచెం వగరు టేస్ట్ వస్తుంది. హల్వా కూడా మనకు అంత టేస్టీగా రాదు. ఇలా పీల్ చేసుకున్న క్యారెట్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 2 స్పూన్స్ జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన క్యారెట్ తురుములో 150 గ్రాముల షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ షుగర్ వేయడం వల్ల మనకి పాకంగా అయ్యి మళ్ళీ క్యారెట్ తురుము మెత్తగా అవుతుందండి. సో ఇది మళ్ళీ తిక్కగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా క్యారెట్ తురుము దగ్గర పడుతూ ఉండగా 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం వేయించుకున్న జీడిపప్పుని కూడా ఇందులో వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. పాలు యూజ్ చేయకుండా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి బయట ఉంచినా సరే ఈ హల్వా 3 to 4 days వరకు నిల్వ ఉంటుంది. వెంటనే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ తందూరీ చికెన్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.